అనిపించిందండి. ఇది గారు ఒకసారి వచ్చారండి. మేమందరం ఆయన మాకు అండగా ఉంటానని చెప్పారు. ఆయన దాంతోటి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా ఇల్లు మాకు కావాలి. మేమేమి గవర్నమెంట్ ల్యాండ్‌లో మేము ఇల్లు కట్టుకోలా. మేము రిజిస్ట్రేషన్ దాని అపార్ట్మెంట్‌లోనే మేము తీసుకున్నాం. రేపు ఇది కాక ఇంకో దాంట్లో తీసుకున్నాం అనుకోండి, అది పోదని గవర్నమెంట్ తీసుకోదని మాకేంటి నమ్మకం? అది కూడా తీసుకోవచ్చు కదా. అందుకని మేము ఎక్కడికి పోవండి. ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాం. ఎందుకు పోవాలి మేము? మేము ఉంటాం. మేమంతా కట్టండి, వద్దని మేము దేనికి వ్యతిరేకం కాదు. మేము కూడా హెల్ప్ చేస్తాం. కానీ మా ఇల్లు తీసుకొని విగ్రహాలు మా సమాధి మీద ఆయన విగ్రహం పెడతా అంటే మేము ఒప్పుకోమండి. పక్క బోలెడు స్థలాలు ఉన్నాయి, చేసుకోండి. మేము హ్యాపీ ఫీల్ అవుతాం. గవర్నమెంట్ వచ్చి ఇంత బాగా చేస్తుందని మేము హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ మా ఇళ్ళని మటుకు మేము ఇయ్యాము. 100% ఇయ్యమండి. ఎందుకు ఇవ్వాలి? మేము పైసా కూడా కట్టుకునే ఇల్లు అండి ఇది. ముందు మేము ఉంటాం, మా ప్రాణాన్ని తీసుకొని పోయండి, తీసుకోండి అంతే. మేము ఇయ్యం. ఎందుకంటే పెద్దవాళ్ళం ఎక్కడికి పోతాం? మేము పోము. మాది అవునండి, రిటైర్ అయిన ఉన్నారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మాది ఒక కళ అండి, ఒక ఇల్లు అనేది అని ఏర్పరచుకొని ఉన్నాము. మరి ఇల్లు అన్న తర్వాత మరి ఇల్లునే కూల్చేసి ఏదో చేద్దాము అని అనుకునేది ఇది చాలా తప్పండి. ఇది కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు, మా ప్లేస్ ఇచ్చే ప్రసక్తే లేదు. మేము అయినా ఎందుకు ఇవ్వాలండి? ఆయన ఏదో పర్యాటక స్థలంగా అలా చేసుకుంటాను, డెవలప్ చేస్తానంట. అది ఎవరికి ఉపయోగము? ఎవరికి చెప్పండి? కడతా ఎన్ని రోజులని ఏదో కట్టిన మొదట్లో ఓహా ఆహా అన్నట్టుగా ఏదో చూస్తారు, చేస్తారు. అంత తర్వాతనే వస్తారు, ఎవరు వచ్చి చూస్తారు, చేస్తారు. పోనీ మీ కలగా మీ ఆయన నిర్మించాలనుకుంటే ఇంకెక్కడ ఖాళీ ప్లేసులల్లో నిర్మించుకోవచ్చు కదండి. ఎన్నో ప్లేసులు ఉన్నాయి, వేస్ట్గా ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి, అక్కడ నిర్మించుకోవాలి. అంతేగాని ఏదో బ్రతుకుతున్నాం కదండి. మా బ్రతుకులు ఏదో మేము బ్రతుకుతున్నాము, వాళ్ళని డిస్టర్బ్ చేసేసి మిమ్మల్ని కూల్ చేసి ఇక్కడ కడతాము అనేది ఎంతవరకు సబబండి? అది అది కాదండి. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంపీఆర్ని ఇచ్చే ప్రసక్తే లేదు, ఏం లేదు. చేయాలి కానీ మీలాంటి చాలా మంది చనిపోతాం అంటున్నారు. మరి అనమండి, మరి అనమండి. మాకు ఇంకేం దిక్కున్నది చెప్పండి? ఇంకా చావు కాకుండా ఒకటి ఏముంది చెప్పండి? మాకు ఇంకేమున్నదని? అవును, చనిపోవడానికే ఇదిగా ఉంది. పోనీ మమ్మల్ని అందరినీ చంపేసి మొత్తం ఇది చేసి చేసుకుంటాడా? చేసుకోమనండి. గవర్నమెంట్ అంటే అలా ఉంటుందా అండి? గవర్నమెంట్ రక్షించేదిగా ఉంటుంది, అండగా ఉండాలి, రక్షించాలి. ప్రజాప్రభుత్వం. మరి ప్రజాప్రభుత్వం ఇది ఏది ప్రజాప్రభుత్వం అంటారా? దీన్ని ప్రజాప్రభుత్వం అంటారండి. ఓట్లు అప్పుడు మీకు రావన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఓట్లు వేయాలి చేయాలని అన్ని అడుక్కుంటారు. అదే కదా, ఏం చేశారండి? ఏదో ఉన్న ఇళ్ళని తీసేయడం, అది కోటీశ్వర్లా? అంటే మీరు వెళ్ళిపోండి, మేము ఏదో ₹1,00,00,000 ఇస్తారు, వీళ్ళు ఏదో డబ్బులకు ఆశపడి వెళ్ళిపోతారని అని చూసుకుంటున్నారేమో. మాకేం అవసరం లేదండి, వాళ్ళ డబ్బులు వద్దు, ఏమొద్దు. మా బతుకులను మమ్మల్ని బ్రతకరించండి, మేము ఇక్కడే ఉంటాము, మేము ఇలాగే ఉంటామండి. మేము ఒక కుటుంబంలాగా ఉంటున్నాము. మాది అసలు ఎంపీఆర్ అంటే ఒక ప్రేమకు మారు పేరండి. ఎంపీఆర్ అంటేనే అది. మాకు వేరే బ్లాకులు అనేది ఏం లేదు అసలు. ఈ రెండు విడివిడిగా ఉన్నా కూడా ఐకమత్యంగా ఉంటాం, ప్రతిదానికి ఉంటాము. పండగలు కానీ ఏది కానీ, కష్టం కానీ సుఖం కానీ అసలు అందరం కలిసిగా ఉంటాము. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇలా అలజడం లేపడమే తప్ప కానీ మాకు మనశ్శాంతి లేకుండా ఉంటున్నది. ఎన్ని రోజుల నుండి మనశ్శాంతి, ఏ క్షణం ఏమవుతుంది ఏంటి ఏమవుతుంది అన్నట్టుగానే ఉంటున్నాము. పిల్లలకు ఎగ్జామ్ టైం అండి, పిల్లలకు సరిగా వాళ్ళని చూసి ఎగ్జామ్ వాళ్ళు రాయలేకుండా ఉన్నారు. మేమేమో ఆందోళనగా ఉంటున్నాము. మాకు కూడా ఏదో అవుతున్నది, ఎవరు వస్తున్నారు, వెళ్ళాలి అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాము. ఇంట్లో పనులు అవన్నీ ఆపుకొని చేసి ఎవరెవరు సహాయం చేస్తారు, మాకు ఎవరు హెల్ప్గా ఉంటుంది అన్నట్టుగా మేము బయటకు వచ్చేసి ఇప్పుడు 2023లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మంచి చేస్తుంది అని అనుకున్నారు కదమ్మా? అనుకున్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వస్తే మాకేదో చేస్తుంది అనుకున్నాం, కానీ మాకు తెలియదు కదండి. మాకు తెలుసా ఇలా వచ్చి ఇలా చేస్తుందని? ఏదో చిన్న ఇది, కానీ మొత్తమే ఇల్లే కూల్ చేస్తాము, ఇదేదో కావాలనేది చాలా తప్పండి. అది ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఏదో అనుకుంటే వాళ్ళ స్వప్రయోజనాల గురించి అని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబో ఆయన అర్థం చేసుకోవాలి. అది అందరినీ అలాగే చేస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పడేసి అందరినీ అలా చేయడం కూడా తప్పు కదండి. ముందేమో కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, లోన్లు ఇప్పించింది వాళ్ళే. మరి అన్ని ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ ఉంటేనే కదండి మీరు పర్మిషన్ ఇస్తారు, లోన్లు ఇస్తారు. మరి అన్ని ఇచ్చిన వాళ్ళే మీరు ఇప్పుడు ఇది లేదని కూల్ చేయడం అది ఎంతవరకు సబబు?
ఎంతవరకు మీరు మూసి ప్రక్షాళన చేస్తే అవును అండి, మేము కూడా మూసి దగ్గర ఎంతో స్మెల్ వాసన భరించుతూ కూడా బ్రతుకుతున్నాం మేము. అది చెయ్యండి మాకు, అది చెయ్యండి, అది చేసి మాకేమన్నా సహాయం చేయాలనుకుంటే అది చెయ్యండి. అంతేగాని దాని గురించి అని ఇలా చేయడము ఎంతవరకు సబబండి. ఆయన నిర్ణయం మార్చుకొని మా బ్రతుకులను మమ్మల్ని బ్రతకనిచ్చండి అంతే. ఆయన చేసే సహాయం అంతే మాకు. చెప్పండి మీరు ఏం చెప్తారు ఒక కొడుకుగా ఏం చెప్తా కొడుకుగా అంటే దీన్ని 5,000 కోట్లు పెట్టి ఆయన ఏదో గాంధీ స్టాచ్యూ కట్టే బదులు ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా కూడా మంచి పనులు చేయమనండి, సంతోషిస్తాం. అది పెద్దవాళ్ళు అదే కదా కోరుకుంటారు. అది ఆయన మంచి పనులు చేయడానికి సహకరించాలి. ఆయన మనసు మారి ఎట్లా అయినా సరే వీళ్ళందరినీ కూడా మనం ఎందుకు హింస పెట్టద్దు, వీళ్ళని మనం ఏమి చెయ్యొద్దు, వీళ్ళని ఏమి చెయ్యము అనే ఇది ఆయన సంకల్పం ఆయన మనసులో మళ్ళీ కలగాలని ప్రార్థిస్తున్నాను తల్లిగా. అంతే ప్రార్థిస్తున్నా. ఆయన కట్టి తీరుతామంటే ఇంకో చోట కట్టుకోండి. గవర్నమెంట్ ఇంకో ఇదే ప్లేస్లో కట్టాలని ఏమీ లేదు. బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, ఏ స్థలంలోనే ఇంత పెద్ద కట్టుకోవచ్చు. గాంధీ గారు అంటే నాకు చాలా ఇది. ఆయన నాకు చాలా మంది స్కూల్లో నేను ఉద్యోగం చేసే గాంధీ ఏమన్నా చేయాలన్నా సరస్వతి మహాత్మా గాంధీ అన్న ఎక్కడైనా ఆగస్టు 15 ఏ రిపబ్లిక్ డే ఏవన్నా కూడా మానకుండా వెళ్ళి నేను సెలబ్రేట్ చేస్తాను, వందనం చేసుకుంటా. నాకు చాలా గౌరవం, దేశభక్తి. అయితే వద్దని ఎందుకు అంటాము? గాంధీ స్టాట్యూ కట్టుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ బాపుగట్ల ఆల్రెడీ ఉంది. చిన్న విగ్రహం ఉన్నాయి, పెద్ద విగ్రహం ఉన్నా ఆయనకున్న గౌరవం, ఆయనకి ఉన్న గౌరవం ఎక్కడికి పోదు. కట్టాలి పెద్దది అంటే ఆయనకి పేరు రావాలంటే ఎక్కడైనా గవర్నమెంట్ పెద్ద ల్యాండ్స్ ఉంటాయి, ఎక్కడో అక్కడ ప్రజలకి ఇబ్బంది పడని ప్లేస్లో విగ్రహం కట్టుకోమనండి అంతే. ఇక ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఏం చేసుకున్నా పర్వాలేదు, అదే కోరుకుంటా ఉంటాయి. ఓ తల్లి పిల్లల్ని మంచి పనులు చేయమంటుంది, కానీ అమ్మ వాళ్ళని హింస పెట్టి నువ్వు ఏ పెద్ద విగ్రహం కట్టని ఏ తల్లి కోరుకోదు. అలాగే యాజ్ ఏ మదర్ నేను ఆయన మనసు మారాలి, ఇది తప్పు అని ఆయనకి తెలియాలి, తెలుసుకొని తల్లిలా కొడుకు చెప్తున్నా, తల్లి మాట వినాలి, ఆయన వింటారనే నేను అనుకుంటున్నాను. ఒక తల్లి అవును, అందుకే మహిళలంటే గౌరవం, తల్లి అంటే గౌరవం. అంటే ఈ గౌరవం ఉంటే గనక ఈ తల్లిగా మాట విని ఆయన మనసు మార్చుకుని ఇంకో చోట వీళ్ళకి ఇబ్బంది పట్టకుండా ఇంకో స్థలంలో ఎక్కడైనా కట్టుకుందామనే సంకల్పం ఆయన చేసుకోవాలి, ఆయన మనసు మారాలి అంతే. నేను ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయనకి ఇలా కలగాలి, వేరే చోట కానీ ఈ ఎంపీ అంటే వచ్చేద్దులే, ఇంతమందిని బాధ పెట్టద్దనే సంకల్పం ఆయనకు కలగాలి. ఆయన వేరే చోట కట్టుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు నాయన, ఇక్కడ ఈ స్థలాలు మాత్రం వాళ్ళకి ఆక్యుపై చేయడానికి వీరలేదు. ఎంపీఆర్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైనా చేసుకున్నా పర్వాలేదు. కొనుక్కున్నామండి. చాలా ఖర్చు అయిందండి. లోపల ఇంటీరియర్లో అన్నీ చేయించుకున్నామండి. పిల్లలు రూపాయి కష్టపడి సంపాదించి దాచుకుని దాంతో కట్టుకున్నామండి. ఇప్పుడు లోన్ కూడా కట్టుకుంటున్నామండి, ఇంకా లోనుగా కట్టుకుంటున్నామండి. అదే మరి అది వాళ్ళకి తెలియాలండి. ఇచ్చినా మాకు అక్కర్లేదండి, మాకు ఎంపీఆరే కావాలి, మేము అడగలేదు. మాకు రూపాయి వద్దు, మా ఎంపీఆర్ మాకు కావాలి అంతే. మేము వెళ్ళము ఎక్కడికి, మా ఇల్లు మాకు కావాలి, మా ఎంపీఆర్ కావాలి. కట్టండి, మేమేం వద్దనలేదు కదండి. బోల్డ్ ల్యాండ్ ఖాళీ ప్లేసులు బోల్డ్ ఉన్నాయండి, గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి, ఖాళీ ప్లేసులు బోల్డ్ ఉన్నాయి, ఎక్కడైనా కట్టుకోమాలండి. మేము వద్దనలేదు కదండి, మా వంతు సాయం మేము కూడా చేస్తాం వచ్చి. రోడ్డును పడతాయండి దీనివల్ల. ఎంతమంది పిల్లలు ఉన్నారండి, పెద్దోళ్ళు ఉన్నారండి, చిన్న పిల్లలండి. ఇప్పుడు స్కూల్స్ టైం అండి, అందరూ ఎగ్జామ్స్ టైం అండి. వాళ్ళు చదవటానికి లేకుండా పాపం వాళ్ళు అయ్యో వెళ్ళిపోవాలా అని చెప్పి పిల్లలు బాధపడుతున్నారండి, చిన్నపిల్లలు. నిన్న మా మనవడు కూడా చెప్పాడండి, మేము వెళ్ళాం ఎక్కడి నుంచి అని. 3 ఏళ్ళ పిల్లోడు. చిన్నపిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అండి, మా అమ్మగారికి 70 ఏళ్ళు పైన అండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా గబిక్కుని పక్కన అన్ని రకాలుగా. అది మా అపార్ట్మెంట్లో అందరం కూడా సాయం చేసుకుంటామండి, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ అందరం అండగా ఉంటామండి మేము. ఒకసారి ఎంపీఆర్ అంటే మా మినీ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎలా కలిసి ఉన్నాయో ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలం కలిసి, అన్ని మతాల ప్రజలం కలిసి ఉన్నామండి మేము. ఇది మాది ఉమ్మడి కుటుంబం సార్. ఇది మా ఉమ్మడి కుటుంబాన్ని విడదీస్తాము, మేము మీకు అక్కడ ఇస్తాం ఇక్కడ అవేం కాదు. మా ఇల్లు మాకు కావాలి, మా ఉమ్మడి కుటుంబం మేము విడిపోదలుచుకోలేదు, మేము అందరం కలిసే జీవించాలనుకుంటున్నాం, కలిసే ఉండాలనుకుంటున్నాం అండి. ప్రభుత్వ నిర్ణయం అనేది ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాం, కానీ మమ్మల్ని ప్రభుత్వం ఎంచుకోలేదు కదా సార్. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆయన మాకు ప్రతినిధిగా ఆయనని మేము ఎంచుకున్నాము, ఆయన మమ్మల్ని ఎంచుకోలేదు.
ఆయన మా ప్రతినిధిగా, అంటే మాకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు అతనికి మేము విన్నవించుకుంటే మా తరపున అతను వేరే వాళ్ళతో మాట్లాడడానికి అతన్ని మేము ఎంచుకున్నాము. అతను మమ్మల్ని ఎంచుకోలేదు కదా. కాబట్టి ప్రభుత్వం తరపున మేమందరం కలిసి ఉంటామండి. మావి 5,000 లాంటి వాళ్ళం మేము పిడికలు బిగించాము. మా పిడికలు ఇలాగే ఉంటుంది. ఇది విడగొట్టడం అనేది ఎవరి వల్ల కాదు. మేము ఇక్కడే ఉంటాం. ప్రాణంతో ఉన్నంత వరకు మేము ఇక్కడే ఉంటాం. నిర్ణయం మాత్రం వెనక్కి తీసుకోవాలని లేదు, అసలు తీసుకోమండి. ఎందుకు తీసుకోవాలండి? మేము కష్టపడి మా చెమట వచ్చి మా చెమటతో మేము కొనుక్కున్న స్థలాన్ని, అతని దృష్టిలో ఆ ఇటుకలేమో కానీ ఇది మాకు విలువైంది. ఎన్నో మెమరీస్, మా కళలన్నీ కలిపి కట్టుకున్న గృహం అది. వెళ్ళే ప్రసక్తే లేదండి. నిజం చెప్తున్నాను, అహింసావాదైన గాంధీ గారి స్టాచ్యూ అంటున్నారు కదా, నిజంగానే ఆ విగ్రహానికి కానీ ప్రాణం వస్తే మొదటిసారిగా సీఎం గారు చంప పగలగొడతారండి. గాంధీ గారు మొదటిసారి హింసని చెయ్యబోతున్నారు అంటే గాంధీ గారి విగ్రహానికి కానీ ప్రాణం వస్తే సీఎం గారు చంప పగలగొడతారు గాంధీ గారు. నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి అని. అదే అండి, అది నిజం. ఇప్పుడు నిజంగానే తను పెట్టే విగ్రహానికి ప్రాణం వచ్చింది అనుకోండి, ఇన్ని ప్రాణాలను బాధ పెడుతున్నావు నువ్వు అని నేను మొదటిసారి నా గొంతు లేస్తుంది, నా చెయ్యి లేస్తుందని సీఎం గారు చెంప పగలు కొడతారండి గాంధీ గారు. ఇప్పుడు కానీ వస్తే మాత్రం ఎందుకు నిర్ణయం మార్చుకోరు మరి రేవంత్ రెడ్డి? ఆయన మార్చుకోవాలండి, ఆయనతోనే మార్చుకోవాలి. మీరు డెవలప్ చేయండి, మూసీలో ఉన్న మురికి తీసేయండి, మీరు ఆ చెత్త ఏదన్నా ఉంటే అదంతా తీయండి, ఆ రాళ్ళేమన్నట్టు తీసేయండి, నీరు ప్రవాహం చక్కగా పోవడానికి 2 వైపుల గోడలు కట్టేసేసేయండి, వెళ్ళిపోతుంది. మీరు అక్కడ చెట్లు నాటుకోండి, అదంతా ఖాళీ ఉంది, కొత్తగా అన్ని నీట్గా అక్కడ పార్కు తయారు చేయండి, ప్రజలు కూర్చోడానికి వీలుగా ఉండేటట్టుగా వాతావరణాన్ని పరిస్థితులను శుభ్రం చేసుకోండి. దానికి మేము కూడా మా వంతు సాయం చేస్తామండి. కావాలండి మేము తలా ₹1 పోగు చేసుకుని ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం. ఇస్తామండి. మా ప్రాణాలు ఇయడానికి కూడా సిద్ధపడి కూర్చొని ఉన్న వాళ్ళం ఆర్థికంగా మా వంతు సహాయం. ఉడత సహాయం అంటారు చూడండి, రాహుల్ గారు వంతులు కట్టేటప్పుడు అట్లా తలా కొంచెం ఇసుక రాల్చడానికి మేమందరం రెడీగానే ఉన్నాం. ఎట్లా చూడొచ్చు మేడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని? స్టూపిడిటీ అండి ఇది, క్లియర్ కట్ స్టూపిడిటీ. అంటే ఉన్న ఇల్లు పడగొట్టేసి డెవలప్మెంట్ చేస్తామంటే కరెక్ట్ కాదు. సో డెవలప్మెంట్ చేయాలంటే ఇంకెక్కడైనా డెవలప్ చేయండి. ఇల్లుల్ని బిల్డింగ్స్ని పడగొట్టేసి డెవలప్ చేయడం కరెక్ట్ కాదు. రూపాయి పేర్చుకుని కట్టుకుని చాలా కష్టంతో కట్టుకున్న ఇల్లు, చాలా కష్టంతో కొనుక్కున్న ఇల్లులు, వీటిని ఓవర్ నైట్ మీరు వచ్చి లేదు మేము డిస్ట్రక్ట్ చేస్తామంటే కరెక్ట్ కాదు సార్. మహాత్మా గాంధీ విగ్రహం కడతాము, తెలంగాణకు ఒక కీర్తి వస్తుంది, ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా విగ్రహాన్ని ఇక్కడ పెట్టి తీరుతాం అన్నట్టుగా మాట్లాడారు. అది ఎవరికి బెనిఫిట్ సార్? ఇప్పుడు గవర్నమెంట్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మీకు బెనిఫిట్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ 450 ఫ్యామిలీస్ ఉంటున్నాయి అపార్ట్మెంట్లో, 450 కుటుంబాలను మీరు రోడ్డుకి పడేసి ఒక కీర్తి తీసుకొస్తానంటే అది ఏం కీర్తి, ఏం ప్రతిష్ట అది? అంటే ఇలా చేయడం వల్ల మీ పార్టీకి ఏమైనా బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. సో ఇలా చేయడం వల్ల ఎవరైనా మీకు వచ్చి శబాష్ చెప్తారా? లేదు. 450 కుటుంబాలను మీరు రోడ్డు మీదకి ఈడుస్తున్నారంటే మానవత్వం ఉన్న ఎవరూ మీకు శబాష్ చెప్పరు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఇక్కడ చూస్తుంటే కూడా మూసీ పక్కనే ఉంది కదా, దీన్ని కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నది, అది మంచిది విషయం కదా? అది మంచి విషయం సార్. మీరు మూసీ డెవలప్ చేయండి. మూసీ ఆ సీపేజ్ ఏదైతే ఉందో అది ఆపండి. ముందు ప్రశాంతంగా ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మీరు ఈ మూసీ అసలు ఇలా కంపు ఉండేదే కాదు, ఫ్రెష్ వాటర్ ఉండేది ఇక్కడ. అలాంటి వాటర్ని ఉంచండి కదా. మీరు దీన్ని నాశనం చేసి మళ్ళీ మేము దాని మీదే డబ్బులు ఖర్చు పెట్టి స్పెండ్ చేస్తాము అంటే డిస్ట్రాక్ట్ చేసేది మీరే, దాన్ని మేము బ్యూటిఫై చేస్తామనేది మీరే. మీరు అంటే ఐమ్ టెలింగ్ ఒక స్పెసిఫిక్ గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు నేను, ఒక ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు నేను చెప్తుంది యాజ్ అ గవర్నమెంట్. మీరు ఉన్నదాన్ని నీట్గా ఉంచుకుంటూ డెవలప్ చేయండి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అదే చేస్తున్నారు, ఉన్నదాన్ని మేము కూల్ చేసి మళ్ళీ డెవలప్ చేస్తామంటున్నారు. ఉన్నదాన్ని కూల్చడం ఎందుకు, మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం ఎందుకు? ఈ మూసీ ఉంది, మస్కిటోస్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ వాటర్ బాగుండట్లేదు, కంపు వస్తుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, దాని మీద ఫోకస్ చేయండి. మేము వచ్చి ఇల్లీగల్గా ఆక్యుపై చేయలేదు కదా, మాకు గవర్నమెంట్ ఆక్యుపై చేయమంటేనే మేము ఆక్యుపై చేసాం. ఫైనల్గా ఇక్కడే ఎందుకు ఇదే ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అనుకోవచ్చు ప్రభుత్వము? ఎందుకు ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? గ్రామ సభ కూడా ఉందని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా వేసుకున్నటువంటి సందర్భాలు. అవును సార్, మేము చాలా ట్రై చేసాం గ్రామ సభ గురించి, అది 2-3 డేస్ పోస్ట్పోన్ అయింది. ఇదే ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే కొంచెం దూరంలో లంగర్ హౌస్లో బాపు ఘాట్ ఉంది. సో ఆ బాపు ఘాట్ నేమ్ స్పెసిఫిక్గా మేబీ ఇది చూస్ చేసుకుని ఉంటారు. కాకపోతే వెనకాల కూడా చాలా ఖాళీ స్థలం ఉంది, అక్కడ మీరు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్లేస్ వదిలేసేయండి, వెనకాల డెవలప్ చేసుకోండి. పక్కన రోడ్డు ఉంది, దాన్ని మీరు డెవలప్ చేయండి, వెహికల్స్ వచ్చి వెళ్ళే విధంగా అక్కడ మీరు డెవలప్ చేసుకుని వెనకాల ఖాళీ ప్లేస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, ఒకవేళ ఆ ఓనర్స్ ఓకే అంటే. అంతేగాని ఇక్కడ జనాలు నివసిస్తున్నప్పుడు మీరు వచ్చి డిస్ట్రాక్ట్ చేద్దాం అనడం ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను అంటాను సార్.
ప్రభుత్వానికి తెలిసే పనే చేస్తుంది అనుకోవచ్చు. ఏదంటే ముఖ్యమంత్రి మాట్లాడిండు ఆల్రెడీ. మీ ప్రయత్నం ఏంటి? అంటే సోషల్ మీడియాల ద్వారా గాని ప్రభుత్వాన్ని కలిసి అంటే ముఖ్యమంత్రికి ట్యాగ్ చేసే విధంగా ఏదైనా ముందుకెళ్తున్నారా ఏంటి? మేము ఎంత వీలైతే అంత ఇది ఆపడానికి ట్రై చేస్తున్నాం. మా ఇల్లులు, మా పీస్ రక్షించుకోవడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. మేము గవర్నమెంట్‌కి విన్నపం ఏంటంటే, ఉన్న లైవ్స్‌ని ఇలానే ఉండనివ్వండి. నాశనం చేయొద్దు. డెవలప్‌మెంట్ అనేది ఇంకొక చోట డెవలప్ చేసుకోండి అని మాత్రం చెప్తున్నాం. కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు కదా! టీడీఆర్ కల్పిస్తామని చెప్పి. దేనికి యూజ్ అవుతుంది? మీరు హిస్టరీ చూసినట్టయితే అసలు ఎక్కడ పనికొచ్చిందది? అయినా కాంపెన్సేషన్ మాకెందుకు? మాకు కాంపెన్సేషన్ అవసరం లేదు. ఉన్న లైవ్స్‌ని ఉండనివ్వండి కదా! ప్రశాంతంగా బతుకుతున్నారు జనాలిక్కడ. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను సార్. ఈజీ టార్గెట్ అయిపోయింది మిడిల్ క్లాస్ అంటే అది వద్దు సార్. అంతే. ప్రతిపక్షాలు కూడా లీగల్‌గా సపోర్ట్ చేస్తామని వస్తున్నారు. ఎట్లా చూస్తారు? ప్రతిపక్షం లీగల్‌గా సపోర్ట్ చేస్తే దట్స్ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఒకటే, రూలింగ్ పార్టీ ఎవరున్నా కూడా అపోజిషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎనీ పార్టీ రూలింగ్‌లో ఉండనివ్వండి, ప్రజల దగ్గరకు వచ్చేది అపోజిషన్ మాత్రమే. సో అది మాకు బెనిఫిట్‌గా మేము యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళ సపోర్ట్ మేము తీసుకుందాం అనుకుంటున్నాము. ఒకవేళ కుదిరితే ఫైట్ వాళ్ళతో కలిపి ఫైట్ చేస్తాము. లేదంటే మేము ఇండివిడ్యువల్‌గా ఫైట్ చేసుకుంటాం. పిల్లలకి ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మమ్మల్ని బతకనివ్వండి. మీ ఇల్లు మీరు కూల్చుకోరు కదా, మా ఇల్లుని ఎందుకు కూలుస్తున్నారు? కూల్చకండి, ఉంచండి, బతకనివ్వండి, పీస్ఫుల్గా జీవనం సాగించనివ్వండి. ఇక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ ఉంటున్నారు, చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు. 450 ఉన్నాయి సార్ కుటుంబాలు ఇక్కడ. సో 450 కుటుంబాలని ఉండనివ్వండి. వాళ్ళ బతుకులను అస్తవ్యస్తం చేయొద్దని మాత్రం నేను రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టడానికి మీ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గాంధీ స్టాచ్యూ పెట్టడానికి మేము వ్యతిరేకించట్లేదు. ప్రభుత్వం అట్లానే ఫ్లాట్స్ కూలగొడతాము అంటే వ్యతిరేకిస్తున్నాం. మా ఫ్లాట్స్ కావాలి అంటే వ్యతిరేకిస్తున్నాము. గాంధీ గారికి, గాంధీ స్టాచ్యూకి మేము అపోజ్గా లేము. చాలా చాలా ల్యాండ్ ఉంది వెనకాల, ఫ్రీ స్పేస్ చాలా ఉంది, అక్కడ ఆయన చేసుకోవచ్చు అది. అంతేగాని ఈ ఫ్లాట్స్ కూలగొట్టి మాకు కావాలి మీరు వేరే చోటుకి వెళ్ళండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? మేము ఇక్కడ 11-12 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. లోన్స్ తీసుకొని ఈఎంఐస్ కట్టుకుంటూ మా లైఫ్ ఏమో మేము హాయిగా ఉంటుంటే ఆయన వచ్చి ఇలా డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పోనీ ఇదేమన్నా పబ్లిక్ డెవలప్మెంట్గా, పబ్లిక్ ఏమన్నా యూజ్ ఉందా? 5,000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం పెడితే పూర్ పీపుల్కి, హాస్పిటల్ నీడ్స్ ఉన్న వాళ్ళకి, చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అయ్యి దీంతో చెప్పండి, మీరు చెప్పండి. దేశంలో ఎక్కడ ఏ విధంగా ఎందుకండి, ఎందుకు మనకు అంత సోకులు ఎందుకు? అవసరం లేదు. మనం నీట్గా ఉన్నదాన్ని నీట్గా చేసుకుంటే చాలు. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సెకండ్ క్యాపిటల్ అన్న టాక్లో ఉంది. ఉన్న తర్వాత ఇంకా మనకు అవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఎంతమంది పీపుల్ని ప్రాబ్లంలోకి ఇచ్చేస్తున్నారు. ఎంతమంది అసలు మిడిల్ క్లాస్ మనిషికి ఇల్లు, సొంత ఇల్లు అనేది ఒక కళ. ఇక్కడ ఎంతోమంది ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఇల్లులు కొనుక్కున్నారు. ఇప్పుడు వచ్చి కూల్చేస్తామంటే ఇప్పుడు బయట అసలు కొనేలాగా ఉన్నామా చెప్పండి మీరే? 2 కోట్లు పెడితే కానీ డబుల్ బెడ్రూమ్ లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు? ఎవరు ఇస్తారు మాకు? మేము రోడ్ మీదకి వెళ్ళాలా? నాకు ఒక పాప ఉంది, ఎక్కడికి వెళ్తాం మేము? గాంధీ స్టాచ్యూ ఖాళీ ప్లేస్లో పెట్టుకోమనండి. మూసీ డెవలప్మెంట్ అంటే ఉన్న చెత్త క్లియర్ చేసి ఉన్న ప్లేస్లో దాంట్లో నీళ్ళు ఫ్లో అయ్యేటట్టు చెత్త వేయకుండా చాలా చేయొచ్చు. ఉన్న దాంతో 5,000 కోట్లు అవసరం లేదు, 500 కోట్లు కూడా అవసరం లేదు. 50 కోట్లు ఖర్చు పెట్టినా మూసి నీట్గా అవుతుంది. మీరు మీ ఇళ్ళని ఏం చెయ్యము అని చెప్పండి, కామన్ పీపుల్ కూడా వర్క్ చేయడానికి వస్తారు. కామన్ పీపుల్, హౌస్ వైఫ్స్, జాబ్ చేసే వాళ్ళు వీకెండ్స్లో వచ్చి క్లీన్ చేస్తాం. మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తాం. అంతేగాని 5,000 కోట్లు ఎవడికండి? ఎవడికి ఉపయోగం? 5,000 కోట్లు యూజ్ చేస్తే తెలంగాణలో పావర్టీనే ఉండదు, అడుక్కునేవాడే ఉండడు కరెక్ట్గా ఉపయోగిస్తే. అలా చేయమనండి. ఇప్పుడు పెన్షన్లు రావట్లేదని టీచర్స్ వాళ్ళు వీళ్ళు బ్యాలెట్ బాక్స్లో లెటర్స్ వేసి పెడుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. శాలరీస్ సరిగ్గా రావట్లేదు, శాలరీస్ తగ్గించారు అని కొంతమంది వాపోతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఈ డబ్బు అక్కడ వాడండి, మనుషుల్ని బ్రతికించడానికి వాడండి, చంపడానికి కాదు. కామన్ మ్యాన్, కామన్ పీపుల్ చచ్చిపోతారు ఇల్లు లేకపోతే చచ్చిపోతారు. ఎలా ఉంటుంది?
ఇప్పుడు మా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి, మమ్మల్ని అడుగుతున్నారు. సరే మరి మా ప్లేస్లో మీరు అపోజ్ చేస్తారా, మీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా గాంధీజీ కోసం మీరు? ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. మరి అదే మేము చేస్తున్నాం. అంటే ప్రభుత్వం నుంచి మరి ఇప్పటివరకు ఆయన ఇంట్లో పెట్టుకోమరండి, లేకపోతే అంత ఇష్టం ఉంటే గాంధీజీ మీద అంత ప్రేమ ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టి ఆయన ఇంట్లో పెట్టుకోమనండి. 5,000 కోట్లు కాదు, 5,000 కోట్లు కాదు, 10,000 కోట్లైనా ఖర్చు పెట్టి ఆయన ఇంట్లో ఆయన ఇంటి చుట్టుముట్టు ఆక్యుపై చేసుకొని పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ చాలా మంది ఈఎంఐలు కూడా కట్టలేదు అంటున్నారు. ఇంకా అవును, కట్టుకోవాలి కదా, కట్టాలి కదా. ఇగో ఫస్ట్ వస్తేనే ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. కొడుకులున్న యుఎస్లో, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, కూతుర్లున్న మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. కొంతమందికి ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పీపులే వాళ్ళకి సపోర్టు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోమంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఏం చెప్తాం, మేము ఇవ్వము. మేము ఇంచు జాగా కూడా ఇవ్వం. చావడానికైనా రెడీ. అక్కడ వెనక ఖాళీ ఉంది, అక్కడ పెట్టుకుంటే పెట్టుకోమనండి, లేకపోతే లేదు. చెప్పాలంటే మా స్లోగన్ మీరు ఒక్కసారి చూడండి, డెవలప్మెంట్ అట్ ద డిగ్నిటీతో చేయాలి కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. మా లైఫ్స్ని ఇది చేసుకుంటూ కాదు కదా. సో ఇది ఒక కాలనీ ఒకటే కాదు సార్, ఇది జస్ట్ వాళ్ళు ఏదో కాంక్రీట్ జంగల్ లాగా అనుకుంటున్నారేమో, బట్ మాది ఇది ఒక లైఫ్స్ అండి, ఇంతమంది లైఫ్స్. ఓకే, అండ్ ఫస్ట్ మేము చెప్పాలంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాది మూసీ ఇష్యూకే ఈ ప్రాజెక్ట్ దీంతో సంబంధించిందే. మాది ఇప్పుడు మూసీ డెవలప్మెంట్కి phase 1B నుంచి గండిపేట నుంచి బాపుఘాట్ నుంచి దాకా చేయాలనుకుంటున్నారు కదా. సో అక్కడ ఎఫెక్ట్ అయ్యే హౌసెస్ మాకు వస్తాయండి. సో మాకేంటంటే మేము అందరూ యూనిటీగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా మేము పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం, మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం, సో దట్ ఎవరి లైఫ్స్ని ఎవరి హౌసెస్ని లూజ్ చేసుకోకూడదని చెప్పి మేము వచ్చాము సార్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ కోసం అది కావాలని చెప్పి, సార్ డెవలప్మెంట్ చేయండి, ఎవరు వద్దని చెప్పట్లేదు కదా, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా లైఫ్స్ కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఒక్కసారి ఇప్పుడు బయట మీరు చూసారంటే గవర్నమెంట్స్ అన్ని ఏం చెప్తున్నాయి, బేటీ బచావో బేటీ పడావో అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బేటీ ఇంకో గర్గో జావో ఇంకో గర్కో తోడో అని చెప్తున్నారు. ఎవరిచ్చారండి రైట్స్ మా ఇల్లులు కూలగొట్టడానికి? మేము ఎంత కష్టపడ్డాం వాళ్ళకి తెలుసా? 12 అవర్లు, ఒక్కొక్కసారి 12 hours 10 hours మేము జాబ్ చేయాలి. మేము జాబ్ చేస్తే కానీ మా ఈఎంఐస్ కట్టుకోలేము. మేము ఆయన వచ్చి కడతాడంట మా ఈఎంఐస్. చెప్పండి, ఇల్లేమో ఎంత ఈజీగా చెప్తున్నాడండి. మేము వచ్చాము కబ్జా చేసుకున్నారు, కూలగొడతాం, అది ఇది అని చెప్పి ఎవరు అబ్బా సొత్తు అనుకున్నారండి ఆయన? అది మా కష్టార్జితం, ఆడపిల్లల కష్టార్జితం. అది ఎవ్వరు కష్టపెట్టింది, ఎవరి దగ్గర అడుక్కున్నది కాదు. మేము మా కష్టార్జితంతో మేము చేసుకున్న ఇల్లులు, అది కుల్లగొట్టే అడుక్కు ఎవ్వరికి లేదు. అది వచ్చారంటే మేము కావాలంటే చెప్తున్నారు కదా, ఏదో బుల్డోజర్స్ వస్తాయి అవి ఇవి అని. వీఆర్ రెడీ టు, మేము దాని ముందు పడుకోవడానికైనా సరే మా రక్తంతో ఇది చేసుకుని వాళ్ళు కొడతారు, కుల్లగొట్టుకుంటారా కొట్టుకోమని చెప్పండి. అక్కడ మూసిలో పారేది ఖచ్చితంగా మా బ్లడ్ అయి ఉంటుందే కానీ ఇంకా ఇది బిల్డింగ్ కాంక్రీట్లు అయితే అవైతే కాదండి, మా బ్లడ్డే కారుతాయి అక్కడ. మూసి ఆయన బాగా చేశాడంటే. డెవలప్మెంట్ కోసం కొంత నష్టపోతారు కదా జనాలకి, వాళ్ళ కాంపెన్సేషన్ ఏం కాంపెన్సేషన్ అండి? మా ఇల్లు కాస్ట్ ఎంతో తెలుసా ఆయనకు? మా ఇల్లు కాస్ట్ ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో టీడీఆర్స్ ఇస్తున్నారు. ఆ టీడీఆర్స్ ఫుల్ ఫామ్ తెలుసా ఆయన? అడగమని చెప్పండి. టీడీఆర్ని మొత్తంగా పలకడానికి వస్తుందా అడగమని చెప్పన్నారు. అది కూడా రాదు కానీ ఏదో టీడీఆర్స్ ఇస్తారంట. టీడీఆర్స్ ఏం చేసుకోవడానికండి? ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు టీడీఆర్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఐదర్ మన డెవలపర్స్కి అమ్ముకోవచ్చు అది ఇది అని చెప్తున్నారు వాళ్ళు. మేమైతే ఇవ్వమండి మా ఇల్లులు, మా ప్రాణాలు పోయినా మేము ఇవ్వమండి మా ఇల్లులు, అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పాయింట్ చెప్తాను నేను. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మూసి పక్కన ఉంటున్నాం, దాని పొల్యూషన్ అంతా మేమే అనుభవిస్తున్నాం, దాని గలీజ్ అంతా మేమే పీల్చుకుంటున్నాం. ఇప్పుడు మంచిగా చేసినప్పుడు మమ్మల్ని ఉండనీయకుండా మంచిగా చేసినప్పుడు మీ ఇల్లు గుల కొడతామంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా, మేము ఇవ్వము. చాచి పెట్టడం అనేది, సో దీన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మా ఇండ్లు పోతాయని అంటున్నారు, కానీ మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి విగ్రహం పెట్టడం గొప్పనే కదా అంటున్నారు. అవునండి, స్వాతంత్రం తెచ్చింది ఎందుకోసం అండి? బ్రిటిష్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన అహింసా మార్గాన్ని ఎంచుకొని పోరాటం చేసిండు. కానీ నువ్వేం చేస్తున్నావు? గాంధీజీ అన్న పేరును అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు నీ కొరడ జులిపిస్తున్నావు సామాన్య ప్రజానికం మీద. నువ్వు ఒక నియంతలాగా బిహేవ్ చేస్తున్నావు ఈ రోజున.
ఇదిని మేము అపోజ్ చేస్తున్నాం. గాంధీ స్టాచ్యూని పెట్టడాన్ని అపోజ్ చేయట్లేదు. మీరు గాంధీ స్టాచ్యూని అపోజ్ చేస్తున్నారు అంటున్నారు. గాంధీజీ గారి ముని మనవడే మా తాత విగ్రహాలకు మీరు మనీ వేస్ట్ చెయ్యకండి, అభివృద్ధి పనుల కోసము మీరు చెయ్యండి అన్నారు. ఇది ముని మనవడు కాదు, గాంధీజీ తన సొంత పేపర్లో కూడా ఆయన చెప్పాడు, నా కోసం మీరు ఖర్చు పెట్టకండి, మీరు ప్రజల కోసం ఖర్చు పెట్టండి, నేను సంతోషిస్తా, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి, నేను సంతోషిస్తా అన్నారు. ఆయన ఆత్మ కూడా సంతోషంగా ఉండదండి. ఆయన బ్రతికుంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే బిహేవియర్కి ఈరోజు ఆయన మళ్ళొక సత్యాగ్రహం చేసేవాడు కావచ్చండి మాలాంటి కామన్ మ్యాన్ కోసం. మేము గాంధీజీ స్టాచ్యూని అపోజ్ చేయట్లేదు, డెవలప్మెంట్ని అపోజ్ చేయట్లేదు. నువ్వు డెవలప్మెంట్ చేయదలుచుకుంటే సిటీ అవుట్స్కట్స్లో ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్లో నువ్వు చెయ్యి, సంతోషంగా ప్రజలు చూడడానికి వస్తారు. రాకపోతే మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము, మేము ఇంటింటికి తిరిగి ఊర్లోకి తిరిగి ఇక్కడ గాంధీజీ స్టాచ్యూ కడుతున్నారు, మీరు చూడడానికి రండి, టూరిజంను డెవలప్ చేయండి అని మేమే చెప్తాం. కానీ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్లేస్లో కొరడ మాత్రం జులిపించకండి, మేము దానికి అపోజ్ చేయట్లేదు. ప్రజాప్రభుత్వం అంటారు, మరి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని ప్రజాప్రభుత్వం అంటారా అండి? నియంతృత్వ ప్రభుత్వం అంటారు, హిట్లర్ ప్రభుత్వం అంటారు. ప్రజలకు మంచి చేసేది ప్రజాప్రభుత్వం అవుతుంది కానీ ప్రజల చెడు కోరుకొని ప్రొద్దున లేస్తే బుల్డేజర్లు ఎక్కిద్దుమా తొక్కిద్దుమా 2 సంవత్సరాల నుంచి ఆయన పాలనలో ఇదే కదా అండి జరిగేది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? సార్ మీరు అభివృద్ధి చేయండి, మేము సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ దానికి జనాల జీవితాలను పణంగా పెడతామంటే మాత్రం ఒప్పుకోమండి. మీరు ఎక్కడైనా అభివృద్ధి చేయండి, సంతోషంగా మా జీతభత్యాలు కూడా మీకు చందా రూపంలో దానం చేస్తాం. మేము ఎందుకు సార్ నష్టం ఎందుకు చెయ్యాలి? నష్టపరిహారం ఎందుకు? నువ్వు నష్టమే చేయకపోతే చిన్న లాజిక్, నువ్వు నష్టం ఎందుకు చెయ్యాలి? నష్టం చేయకుంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. చిన్న లాజిక్, అందరికీ తెలిసిన లాజిక్. నష్టం ఎందుకు చేయాలి? నష్టం రాకుండా నిన్ను చూడమనే కదా ఇంతమంది జనం సీఎం సీటు మీద కూర్చుండబెట్టింది. మరి అట్లాంటప్పుడు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు రావాలి? నువ్వు అప్పులు ఎందుకు చేయాలి? తీసుకొచ్చి మా పిల్లల భవిష్యత్తు మీద ఎందుకు రుద్దాలి నువ్వు? అది నోటిఫికేషన్ పేపర్లో వచ్చింది, ఇండివిజువల్ నోటీసులు కాదు. ఇప్పుడు మాకు ఏ బ్లాక్ బి బ్లాక్ వక్ఫ్ బోర్డు భూములకి అన్నిటికీ కలిపి నోటిఫికేషన్ వచ్చింది, అంతే. అభివృద్ధి అనకండి ప్లీజ్, దాన్ని అభివృద్ధి అని మాత్రం అనకండి, అది వేరే కోణంలో ఉంది, అలా అని మాత్రం అనకండి. విగ్రహం మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మేము సంతోషంగా వెల్కమ్ చేస్తాం, కానీ దానికి మా జీవితాలను పనంగా పెట్టకండి, అంతే. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది, మేము అహింసా మార్గంలోనే పోతున్నాం, గాంధీ సిద్ధాంతాల పరంగానే పోతున్నాం, ఎక్కడ కూడా హింసకు మేము తావివ్వలేదు ఇప్పటి వరకు. మేము అలాంటి మనుషులం కాదు. కామన్ మ్యాన్ ఎప్పుడైనా అహింసా మార్గంలోనే పోతాడండి. సంతోషమే అండి, మేము వెల్కమ్ చేస్తాం ఎవ్వరు మాకు సపోర్ట్ చేసినా, ఎందుకంటే ఇది నా ఒక్కదాని సమస్య కాదు, మా 450 కుటుంబాల సమస్య కాదు. మూసీకి పక్కన ఇప్పుడు ఏవేవైతే ఎంతమంది ఇల్లులు పోతున్నాయో వాళ్ళందరి సమస్య, వాళ్ళందరిదే కాదు, నేను అంటాను రాష్ట్ర ప్రజలందరి సమస్య. ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో కూరుకొని పోయింది, నువ్వు ఇంకా అప్పులు తీసుకొస్తే ఎవరి మీద పడుతుందండి? కామన్ మ్యాన్ మీదే కదా. ఫైనల్గా మన డబ్బే మనం ఇచ్చి మళ్ళీ మనమే అన్నీ చేసుకోవాలి. ఫైనల్గా ఎవరిది లాస్? మన డబ్బే కదా అండి రొటేట్ అయ్యేది. దీన్ని అభివృద్ధి అంటారా అండి? మీకేమైనా బెనిఫిట్ ఉందా దీనివల్ల? నీ పిల్లోడికి ఏమన్నా స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చుద్దా దీనివల్ల? వాడి భవిష్యత్తు నిలబడుతుందా? ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా అండి? ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా వస్తాయా దానివల్ల? ఏమీ రావు. దాన్ని అభివృద్ధి అని ఎందుకు ఒక అభివృద్ధి మూసిగేసి రియల్టర్ దందా చేయడం అది కరెక్ట్ కాదండి. అసలు ఆ పేరే తప్పు దానికి. అభివృద్ధి అని చెప్పకండి, అస్సలు చెప్పకండి ఎవరు కూడా. జనాల జీవితాలను తొక్కేసే కార్యక్రమం అది. అవునండి, ఇప్పుడు మన పోరాటంలో న్యాయం ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు, అంతే కదా. గాంధీజీ మొదలుపెట్టినప్పుడు ఒక్కడే మొదలుపెట్టాడు, తర్వాత అందరూ ఆయన చేసేది కరెక్ట్ అని వెనకాల ఫాలో అయ్యారు. మేము గాంధీ మార్గాన్ని ఎన్నుకున్నాం, గాంధీ తాత ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మాకు అందరికీ ఉంటాయి, ఆయనను ముందు పెట్టుకొని మేము వెళ్తాం. ఆయన స్టాచ్యూకి మేము అపోజ్ చేయట్లేదు, బోల్డ్ అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. అంత ప్రేమ ఉన్న వ్యక్తి అయితే అక్కడ మీరు చూడండి, మిగిలిన డేస్లో జయంతి వర్ధంతి వదిలిపెట్టి మిగిలిన డేస్లో చూడండి, ఎవరన్నా పొలిటీషియన్ పట్టించుకున్నాడా? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకుందా? గాంధీ అన్న పేరు ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు, గాంధీ ఫ్యామిలీని వెనక్కి దోసేసిండ్లు. చూడండి, ఏ గాంధీ ఫ్యామిలీ వచ్చి సేవ చేస్తుంది ఇక్కడ? ఇన్ని రోజుల నుంచి బాపు అక్కడ ఒంటరిగానే కదా ఏడుస్తూ కూర్చుంది. ఇంకా దీని అభివృద్ధి అని ఎందుకు చెప్తాం? గాంధీ మూసిగా వేయడం ఎందుకండి? నా సైడ్ నుంచి నాలాంటి జనాలందరి ఒపీనియన్ మాత్రం అభివృద్ధి చేయండి, సంతోషంగా స్వాగతిస్తాం, కానీ మా బతుకులని చంపేసి కాదు.